ఇద్దరు కూతుర్లకి చెరొక 200 కోట్లు కట్నాలు కూడా అంత ఇచ్చేసారంట. లేదు, అంత లేదు. నేను ప్రాపర్టీస్ కొన్ని- సగం మణికొండ మీదే అంటారు కదన్నా. అలాగే కుప్పాలు కూడా. నేను ఫస్ట్ థింగ్ అందరూ అనుకునేలాగా నేను డబ్బు మనిషిని కాదు. ఉమ్. నాకు నా ఒక పార్ట్నర్తో డిఫరెన్స్ కూడా వచ్చింది దీని విషయంలోనే. నాకు డబ్బు ముఖ్యం అని తను అన్నాడు, నాకు మనిషి ముఖ్యం అని నేను అన్నా. నాకు మనిషి ముఖ్యం అని అన్నా. నాకు బ్రతకడానికి సరిపడే డబ్బు ఉంటే చాలు అనేది ఇప్పటికీ నేను కోరుకునేది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ 450 గజాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా మీ place. లేవు ఇప్పుడు నా దగ్గర అదే అన్ని అమ్మేశారు అనుకోండి. ఏమి లేవు. ఉమ్. నేను ఇంకొకటి నేను అడిషనల్గా కొంత ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసిన దాంట్లో అందరూ నేను సంపాదించాను అనుకుంటారు. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలే. మన సినిమా వాళ్ళని అడగండి, ఎవరైనా నాకు మన సినిమా వాళ్ళకి ఒక 200 మంది దాకా ఇప్పించుంటాను. ఓకే. ఎవరైనా చిన్నాకి నేను ఈ డబ్బులు ఇచ్చాను అని చెప్పమనండి. సో రియల్ ఎస్టేట్ టైకన్ అని చెప్పొచ్చు పుప్పాలగూడలో మీరు. అంటే నా ఇన్ఫ్లుయెన్స్ తోటి చేయించాను, అందరికి హెల్ప్ చేసి పెట్టాను. ప్లస్ నా ఇంట్లో ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది, ఓకే. ఫుడ్ అని కానీ. ఐఎమ్ ఏ బిగ్ హోస్ట్. నేను అది ఆ ఖర్చు ఎక్కువ. నేను దేనికి అంటే అపాత్రదానం అనేది ఉండదు. ప్లస్ ఇంకోటి నా సంపాదనలో నా సినిమా సంపాదన కాకుండా వేరే సంపాదనలో ఏదైనా ఉంటే 10% ఆఫ్ మనీ పక్కన తీసిపెట్టి ఆమె కోసమే మణికొండలో ఒక గుడి కట్టించాను. కొన్ని టెంపుల్స్కి వాళ్ళు ఏమడిగితే చేయించాను. ఊర్లో చాలా కాస్ట్లీగా నేను మా బావమర్ది కలిపి మహాలక్ష్మీదేవి గుడి కట్టించాము. సూపర్. ఎవ్రీ ఇయర్. ప్లస్ కొన్ని సోషల్ సర్వీసెస్, ఈ హాస్పిటలైజ్ ఉన్న వాళ్ళకి, లేదు ఏదన్నా బాగలేదన్న వాళ్ళకి, ఏదున్నా కానీ నాకు ఇప్పుడు నేను క్లబ్కి వెళ్తాను కదా, క్లబ్లో బాయ్స్ అందరూ ఉంటారు. వాళ్ళకి నేనంటే బాగా ఇది, ఎందుకనంటే నాకు అపోలోలో బాగా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ పిల్లలందరికీ ఎప్పుడు వెళ్ళినా ఫ్రీ చెకప్ చేస్తారు. ఓకే. ఇప్పుడు సినిమాలో సంపాదించిన రెమ్యునరేషన్ చూసి సీరియల్లో రెమ్యునరేషన్ చూడబుద్ధి అవుతుందన్నా మీలాంటి వాళ్ళకి అసలు? నేను అసలు డబ్బు మనిషిని కాదన్నాను కదా. ఓకే. ఏదో పని చేయాలి అంతే. సో ఇప్పుడు నిన్ననే జరిగింది ఒక ఉదాహరణ. ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు, గెస్ట్ క్యారెక్టర్ ఒకరోజు చేయాలని లాస్ట్ ఇయర్ అడిగారు. లాస్ట్ ఇయర్ అడిగితే ఓకే, నేను గెస్ట్ అయితే ఐ విల్ టేక్ డబుల్ ద రెమ్యునరేషన్, రెగ్యులర్గా సీరియల్కి తీసుకున్నాను. ఒకరోజే కదా, అలా లేకపోతే చేయనని అంటే చేయకుండా ఏం బాను అంటే, అలా అయితే చేస్తానంటే ఓకే అన్నారు, చేయించారు. అది గెస్ట్ అనుకున్నది ఏంటంటే రెగ్యులర్గా అప్పుడప్పుడు రావడం మొదలుపెట్టింది. ఇప్పుడు రేపు షూటింగ్ అదే. ఇప్పుడు సీరియల్స్లో అంటే సినిమాలో మీరు తీసుకున్న పర్ డే రెమ్యునరేషన్ అంటే అది 1 లక్ష ఉంటుందా పర్ డేకి? అప్పుడు అంత లేవుగా. అంటే తర్వాత కూడా చేశారు కదా. తర్వాత అయినా మేము వచ్చేటప్పటికి కూడా అంత లేదు. తీసుకున్న టాప్ రెమ్యునరేషన్ అంటే పర్ డేకి 70,000, 50,000. 50,000. అంటే ఇప్పుడు నేను దేవర ప్రసాద్ గారు ఆ రోజే నాకు అల్లుడా మజాకలో ₹1,00,000 రెమ్యునరేషన్ ఇచ్చారు. ఓకే. దట్ ఈస్ నేనున్న రంగరాజపురంలో ఒక 2 గ్రౌండ్ల స్థలం, అంటే ఒక 500 గజాల స్థలం వస్తుంది. అది ఇప్పుడు కొన్ని కోట్లు చేస్తుంది. ఓకే. ఆ డబ్బు ఆ రోజుకి ఎక్కువ. అవును. పైగా అర్లీ స్టేజ్ నాకు అసలు దాపరికం తెలియదు, ఇప్పటికీ కూడా దాపరికం తెలియదు నాకు. నేను జాతకాలు ఎక్కువ నమ్మను, కానీ నాకు ఒక చెప్పిన ఆయన ఒక 2 మాటలు చెప్పాడు, ఆ 2 బిలీవ్ చేస్తా. నీకు డబ్బు స్టోర్ ఉండదు, నీకు డబ్బు బ్యాంకులో నదిగో నా బ్యాలెన్స్ అనే స్టోర్ ఉండదు. దానివల్ల ఇబ్బందులు కూడా పడ్డారు కదన్నా, ఎందుకంటే హాస్పిటలైజ్ అయినప్పుడు కొన్ని కోట్లు ఖర్చు అయ్యి కొంత ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి కొన్ని ప్రాపర్టీస్ కూడా అమ్ముకునే స్థాయికి వచ్చేసారు. ఒక దాదాపు హాస్పిటల్ బిల్లే 4-5 కోట్లు అయిందని విన్నాను నేను. అంత వెళ్ళలేదు, కానీ ఆ విషయంలో మా బావమరిది వాళ్ళు కూడా దే హెల్ప్ లాట్. ప్లస్ ఆమెకి ఇన్సూరెన్స్లు అవి ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ అలాంటివి చూసుకోవాలంటే ఉండదు. నువ్వు ఇప్పుడు ఏ లైఫ్ అయితే బతుకుతున్నావో నీ లైఫ్ లాంగ్ ఈ లైఫ్ ఉంటుంది. ప్లస్ అది చాలా ఇష్టమైన మాట నాకు. ప్రతిరోజు నీ చేత్తో ఒకరు అన్నం తింటారు, మీ ఇంట్లో వాళ్ళు కాకుండా.
నేను అది అనుకుంటాను, ఇంకొకరికి పెట్టాలంటే నేను తింటేనే కదా పెట్టగలను. అందుకే సీరియల్స్ చేస్తున్నారు. సీరియల్స్ అనేది కాదు, సీరియల్స్ అని అంటే నాకు ఏదైనా అట్మాస్ఫియర్ కావాలి, షూటింగ్, స్టార్ట్ కెమెరా, యాక్టింగ్ అనేది కావాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.